ఎప్పుడైనా సరే ఒంటరిగా గెలవడం నేర్చుకోండి. అన్నీ మీకు అర్థమవుతాయి. మన జీవితంలో ఎన్నో సందర్భాలు అనేటివి వస్తాయి. మనకు తోడు ఉండేవారు లేరు. మద్దతు ఇచ్చేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇక నీకు అలాంటి సమయంలో మానసిక బలంతో నువ్వు ముందుకు సాగడం, అలానే ఒంటరిగా గెలవడం ఒక గొప్ప నైపుణ్యం. ఇది నీకు ఒక్కసారి అలవాటైతే చాలు. మనలో అపారమైన ధైర్యం, అలానే నమ్మకం, అలానే ఆత్మవిశ్వాసం ఉత్పన్నమవుతాయి. ఇక ఇది కేవలం నైపుణ్యమే కాకుండా మన జీవితం పట్ల తీసుకోవాల్సిన ఒక దృక్పథం. ఒంటరిగా నువ్వు గెలవడం అంటే ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఒంటరిగా చేయడం కాదు. అసలైన అర్థం ఏంటో తెలుసా? సహాయం అనేది నీకు ఎవ్వరూ లేకపోయినా, ప్రోత్సాహం అనేది లేకపోయినా, ఒంటరిగా ఉన్నా సరే మన లక్ష్యం మీద దృష్టిని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగడం. ఇక మన విజయాన్ని మనమే మంచిగా నిర్మించుకోవడం. చుట్టూ ఎవ్వరూ లేకపోయినా సరే మనలోని గొప్పతనాన్ని స్వయంగా మనమే గుర్తుంచుకొని ఆ గొప్పతనాన్ని వెలికి తీయడం. అర్థమవుతుందా? అసలు ఇది ఎందుకు అంత ముఖ్యమైనది? మొట్టమొదటిగా స్వతంత్రతను పెంచుతుంది. ఇతరులపై ఆధారపడకపోవడం మనలో నిజమైన స్వేచ్ఛను మంచిగా కలిగిస్తుంది. ఇక రెండవది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రతి విజయాన్ని కూడా మనమే సంపాదించినప్పుడు మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఇక మూడవది సంక్షోభ కాలంలో బలాన్ని ఇస్తుంది. మన చుట్టూ ఎవ్వరూ లేకపోయినా నిలబడగలగడం వల్ల కష్టకాలంలో మనం పడిపోకుండా నిలబడడం. ఇక నాలుగవది నిర్ణయం తీసుకునే సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. మౌనం ఇంకా శాంతి మనలో తలపోసుకుంటే సరైన నిర్ణయాలను తీసుకోగలడం ఒక గొప్ప శక్తిగా పెంపొందుతుంది. ఇక దీన్ని ఎలా నేర్చుకోవాలి? ముందుగా ఒంటరితనాన్ని నువ్వు ఎదుర్కోవాలి. ఒంటరిగా ఉండడం అనేది ఒక భయంకరమేమీ కాదు. అది మన మౌలిక స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం. ఇక రెండవది నిత్య సాధన చేయాలి. ప్రతిరోజు కూడా ఒక చిన్న లక్ష్యాన్ని అనేది నువ్వు పెట్టుకొని వాటిని నువ్వు సాధించడం ద్వారా మనలో గెలిచే తత్వాన్ని ఎంతగానో పెంపొందించుకోవచ్చు. ఇక మూడవది మానసిక స్థైర్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. ధ్యానం, స్వచింతన ఇలాంటి పద్ధతులు మనల్ని పూర్తిగా లోపల నుంచి బలపరుస్తాయి. ఇక నాలుగవది అపజయాల నుండి నేర్చుకోవాలి. నువ్వు ఒంటరితనంగా ఉన్నప్పుడు చేసే తప్పులు మనకే ఓ పాఠంగా ఉంటాయి. వాటిని బాధగా కాక అభివృద్ధికి అవకాశంగా నువ్వు తీసుకోవాలి. ఇక ఐదవది ఇతరుల గుర్తింపు కోసం నువ్వు అస్సలు ఎదురు చూడకూడదు. నీ విజయాన్ని నువ్వు గుర్తించేది ముందుగా నువ్వే కావాలి. ఇతరుల ప్రశంసలు ఆలస్యంగా రావచ్చు, కానీ మీ యొక్క కృషికి నువ్వే కదా రూపమవుతావు. ఒక చెట్టు ఎప్పుడూ కూడా బహుళ అడుగుల లోతున తన వేర్లను పెంచుకుంటుంది. ఇక అది ముందే ఎత్తుగా పెరగక ముందే అదేవిధంగా మన జీవితంలో కూడా ఒంటరిగా నువ్వు గెలవడం అనేది మన బలాన్ని లోతుగా పెంచే ప్రక్రియ. మిగిలిన ప్రపంచం మనల్ని చూసేంత వరకు మనం ఎన్నో రాత్రులు మౌనంగా పోరాడుతాం. ఇక స్వయంగా ఆ పోరాటంలో మనం ఒంటరిగా ఉంటాం. కానీ అదే మన గెలుపుకి పునాది అవుతుంది. నిజమైన గెలుపు ఎప్పుడూ కూడా బయట కాదు, అది మన లోపలే మొదలవుతుంది. మీరు కూడా మీ జీవిత పోరాటంలో ఒంటరిగా గెలవడం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? మీరు గెలిచినప్పుడు అది పూర్తిగా మీ విజయమే కదా అవుతుంది, మరెవ్వరిది కాదు. ఒంటరిగా గెలవడం ఒక యాత్ర. ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రత్యేకమైన యాత్ర. అందులోని మార్గాలు, అలానే మలుపులు, ఎత్తులు, కింద పడిపోవడం ఇవన్నీ కూడా మన దారిలోనే ఉంటాయి. కానీ
ఆ యాత్రలో ప్రతి మెట్టు కూడా మనకి మనంగానే స్వయంగా ఎక్కాలి. అందులో కొన్ని దారులు మనం ఒంటరిగా సాగాలి. అదే ఒంటరిగా గెలవడం అంటే. ఇక ఈ యాత్రలో ముందుగా మనల్ని ఎదుర్కొనే అంశాలు మొదటిగా మౌనం. ఒక గురువు లాంటి దారి దీపం. ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటాం. ఇక ఆ మౌనం అనేది మనలోని నిజమైన శక్తిని ప్రేరేపిస్తుంది. మన ఆలోచనలు స్వచ్ఛంగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అది మన అంతర్గత శబ్దాన్ని స్పష్టంగా వినిపింపజేస్తుంది. ఇక రెండవది మనస్సు ఒక పోరాట భూమిగా మారిపోతుంది. బాహ్య ప్రపంచంతో కాకుండా మన అంతరంగంలో జరిగే పోరాటమే అసలైంది అంటే. నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నా విలువ ఎంత అనే ప్రశ్నలతోనే మనలోని సందేహాలన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. ఇక వాటిపై నువ్వు గెలవడమే అసలైన విజయం అంటే. ఇక మూడవది నీ తప్పుల్ని అంగీకరించడమే అసలైన ధైర్యం అంటే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మన తప్పులు మనల్నే ఎదుర్కొంటూ ఉంటాయి. ఇక ఇతరులపై నెపం వేయకుండా అవకాశం ఉండదు. అలాంటి సమయంలో మన తప్పులను మనం అంగీకరించి వాటి నుంచి ఎదగడం మన నిజమైన బలాన్ని మనకి చూపుతుంది. నాలుగవది అంతర్ముఖల మన అంతరంగాన్ని స్పర్శిస్తుంది. ఒంటరితనంలో మనం మన నిజమైన అవసరాలను, ఆశయాలను, అలానే కలలను తెలుసుకుంటూ ఉంటాం. ఇక ఇతరుల మాటలు లేకుండా మన హృదయం అనేది మనతో మాట్లాడేలా చేస్తుంది. అదే మానసిక స్వేచ్ఛకు దారితీస్తుంది. ఇక ఐదవది గెలిచిన ప్రతి మెట్టు ఒకవేళ కట్టలేని అనుభవం. ఒక సాధారణ విజయానికి వెనక సహాయాలు ఉండొచ్చు, కానీ ఒంటరిగా సాధించిన విజయం ఆ అనుభవాన్ని మాటలతోనే ఎప్పటికీ కూడా వివరించలేము. అది మన మనసులో శాశ్వతంగా పూర్తిగా నిలిచిపోతుంది. ఇక అది మనకు మనం ఇచ్చుకునే ఒక గొప్ప బహుమతి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అసలు ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు, అది ఒక ఆహ్వానం. మన లోతుల్లోకి, దాహానికి, మన శక్తిని వెలికి తీయడానికి, మనల్ని మనం తిరిగి సృష్టించుకోవడానికి వచ్చే ఒక గొప్ప అవకాశంగా దాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇక ఈ విషయం ఎప్పటికీ కూడా మర్చిపోకండి. మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో అప్పుడే మీరు అసలైన శక్తివంతులు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ధైర్యంగా ఉండండి. ఒకరి మీద ఆధారపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఒంటరిగా అయినా సరే గెలవడం నేర్చుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.